హాయ్, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేను మాట్లాడే ముందు మధ్యప్రదేశ్కి సంబంధించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా మాట్లాడిన వ్యాఖ్యలు విన్న తర్వాత ఖచ్చితంగా చాలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे, वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी की तैसी करवाई. एक बार मोदी जी के लिए जोरदार ताली बजाएं. उन्होंने कपड़े उतार के हमारे हिंदुओं को मारा और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तैसी करने हमारे जहाज से उनके घर. अब मोदी जी कपड़े तो उतार नहीं सकते थे, इसलिए उनके समाज की बहन को भेजा कि तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें नंगा करके छोड़ेगी. देश का सम्मान, मान सम्मान और हमारी बहनों का सुहाग का बदला तुम्हारी जाति की समाज की बहनों को पाकिस्तान भेजकर से कोई ले सकता है. और उन्होंने कहा था, मध्य प्रदेश गिरिजन शाఖ मंत्री विजय షా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఆవేశం ఎంతొచ్చినా నోటిని అదుపులో పెట్టుకోకుంటే వీపుకు పని చెప్పాల్సి వస్తుంది. ఇది మన పెద్దవాళ్ళు చెప్తున్న మాట. ఇప్పుడు విజయ్ షా విషయంలో ఇది చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు, ఏం చేసిండు ఈ బీజేపీ మంత్రి అంటే, కల్నల్ సోఫియా ఖురేషి నిజంగా ప్రతి ఆడపిల్ల గర్వించే మహిళ, భరతమాత ముద్దు బిడ్డ, దేశం కోసం కుటుంబం ఆర్మీలో పనిచేస్తుందంటే దేశం కోసం పరితపించే ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చిన మహిళ. అలాంటి మహిళలు ఎందరో మహిళలకు, ఎందరో భారతీయులకు స్ఫూర్తిదాయకం. అలాంటి మహిళల గురించి ఎవ్వరు మాట్లాడినా వాళ్లకు బుద్ధొచ్చేలాగా సమాధానం చెప్పడం, దానికి వాళ్ళు చేసిన తప్పును గుర్తు చేయడం ఖచ్చితంగా ఆర్ వాయిస్ బాధ్యత. అదే బాధ్యతతో చేస్తున్నాను. ఏం మాట్లాడాడు, ఆ లాంగ్వేజ్ మీకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? విజయ్ షా మాట్లాడిన వ్యాఖ్యలు 2 డేస్ నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. నాకు కొంచెం టైం లేక నేను ఇవాళ చేయాల్సి వచ్చింది వీడియో. ఏం మాట్లాడాడు అంటే, పహల్గామాలో ఉగ్రవాదులు మనందరికీ తెలిసిందే, నీ మతం ఏంటి అని అడిగి మరి సింధూరాన్ని తొలగించారు. దాంతో ఆపరేషన్ సింధూర్ను నిర్వహించి అక్కడ 10 ఉగ్ర స్థావరాల మీద దాడి చేసి 100 మంది ఉగ్రవాదులను ఖతం చేసింది భారత్. ఈ నేపథ్యంలో విజయ్ షా మాట్లాడుతూ మోదీ ఉగ్రవాద మతానికి చెందిన సోఫియా ఖురేషిని పంపి ప్రతీకారం తీర్చుకున్నారు అని మాట్లాడారు. అంటే అక్కడ ఉగ్రవాదులు మన సోదరుల సింధూరాన్ని తలిపేస్తే ఉగ్రవాదుల సోదరి, అదే మతానికి సంబంధించిన సోదరిని పంపించి ప్రతీకారం తీర్చుకున్నారని. ఈడ బుర్రుని మాట్లాడుతున్నావా అని అడుగుతున్నా. ఈడ బుర్రుందా? బుర్రున్నోడు ఎవడు ఇలా మాట్లాడు. ఎంత వస్తే అంత మాట్లాడేస్తే రాజకీయ నాయకులు అయిపోతారు అనుకుంటారా? ఉగ్రవాద కుటుంబానికి సోదరు ఎలా అవుతుంది? ఖురేషి భరతమాత ముద్దు బిడ్డ, భారతీయులందరికీ సోదరు అవుతుంది. ఉగ్రవాదులకు ఎలా అవుతుంది? ఆ మాట అనడం తప్పు. నువ్వు ఆవేశంలో అన్నా, ఆక్రోధంలో అన్నా, కోపంలో అన్నా సరే ఆ మాట అనడం తప్పే. సోఫియా ఖురేషి భారతీయులందరికీ సోదరి. అలాంటి ఆవిడ్ని ఉగ్రవాద మతానికి సంబంధించిన ఆవిడ్నే పంపించేసి బుద్ధి చెప్పారు అని అంటే ఉగ్రవాదం. నిజమే. మళ్ళీ చెప్తున్నా, నేను ఈ కొటేషన్ చాలా పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నా కాబట్టి చెప్తున్నా. ముస్లిమ్స్ అంతా ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులు ముస్లింలే. ఉగ్రవాదులంతా ముస్లింలే. మళ్ళీ చెప్తున్నా, ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులంతా ముస్లింలే. ఈరోజు మనకు రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం నిజంగా భరతమాత ముద్దు బిడ్డ. అలాంటి ఆయన్ని ఆ ఉగ్రవాద మతంతో పోల్చొద్దు. ఆ క్యాప్షన్, ఆ సన్న గీతను గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మతం పేరుతో ఉగ్రదాడి చేస్తున్నారు, ఉగ్రవాదం చేస్తున్నారు కదా అని భరతమాత ముద్దు బిడ్డలను వాళ్ళ సోదరులు ఎలా చేస్తారు? వాళ్ళు వాళ్ళ సోదరులు అనుకోలేదు, ఈ భరతమాత ముద్దు బిడ్డలం అనుకున్నారు కాబట్టి మతాన్ని మార్చి వాళ్ళ చెమడాలు ముఖాలు చిప్పలు అయిపోయేలాగా బాంబులు బ్లాస్ట్ చేసిండ్రు. అది అలా గొప్పతనం. మిసైల్స్ని కనుక్కున్నారు అబ్దుల్ కలాం గారు, అది ఆయన గొప్పతనం. ఒక జవాన్ ప్రాణం ఇచ్చేశారు, అది వాళ్ళ గొప్పతనం. ఎప్పుడు కూడా నోరు జారి దేశం కోసం పనిచేస్తున్న ఏ ఒక్కరిని కించపరిచే విధంగా మాట్లాడకండి.
దేశం కోసం పోరాడే వాళ్ళలో ఖచ్చితంగా మతం ఉండదు. ఉగ్రవాదానికి మతం ఉంటుందేమో, దాని గురించి ఏమంటారు క్లారిటీగా మాట్లాడలేకపోవచ్చు, కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో దేశభక్తికి మతం ఉండదు, దేశభక్తికి కులం ఉండదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాదు అని హద్దు మీరి మాట్లాడితే మాత్రం ఎలాంటి వాళ్ళైనా శిక్ష అనుభవించక తప్పదు. విజయ్ షా విషయంలో కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ షేర్లు చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు, లైక్ చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు. సో మంచి కంటెంట్, దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించిన కంటెంట్ని మనం అందిస్తున్నాం కాబట్టి ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా ఆర్వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాడుతున్న ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. ప్రజా సమస్యలను 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.